చేనేత వృత్తిలో రాణిస్తున్న పద్మశాలీలను సన్మానించడం గర్వకారణమని అన్నారు. పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం సేవా సంఘం అడ్హాక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య. సుల్తానాబాద్ మండలం కనుకుల, తొగర్రాయి, కనగర్తి గ్రామాలకు చెందిన 70 మంది చేనేత కార్మికులను శ్రీ వెంకటేశ్వర చేనేత పారిశ్రామిక సహకార సంఘం కనుకులలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించి సత్కరించారు. ప్రభుత్వం సబ్సిడీపై యంత్రాలతో పాటు పనిముట్లు అందించాలని, అలాగే బట్టలు విక్రయిస్తున్న పద్మశాలి కులస్తులకు సబ్సిడీపై మోపెడ్లను అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వలస నీలయ్య. రానున్న రోజుల్లో పద్మశాలీలకు రైతన్నల వలె ప్రాధాన్యత ఇచ్చి వారికి అన్ని విధాలుగా ఆదుకోవాలని నీలయ్య కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడపు సుధాకర్, టౌన్ అధ్యక్షుడు బతుల రమేష్, జాతీయ చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు కొమటిపల్లి సదానందం, పద్మశాలి సేవా సంఘం ప్రచార కార్యదర్శి పెగడి చందు, ఓదెల పద్మశాలి సంఘం అధ్యక్షుడు పర్ష రమేష్, కార్యదర్శి సిరిపురం అంజయ్య, ఆడపు చంద్రమౌళి, దిడ్డి తిరుమల్ దాస్తో పాటు పెద్ద సంఖ్యలో పద్మశాలి కుల బాంధవులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతుండ్రు. కాబట్టి రేపు రాబోయే కాలం లోపల చేనేత అన్నది అధిక శాతం లోపల ఉండి మనోని మనం గెలిపించుకొని, మనం ఇంతకుముందు ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు ఎంతోమంది ఉంటారు, ఇప్పుడు లేరు. కాకపోతే ఏంటంటే మన లోపల ఐక్యత అనేది సన్నగిల్లిపోతాను. మన లోపల ఐక్యత అనేది సన్నగిల్లిపోయి ఏమవుతుంది, ఇక్కడ పటేల్ నిలబడి ఆ పటేల్ చెప్పి నేను పటేల్కి ఎత్తానే ముచ్చట భావనద్దు. పటేల్ చెప్తే పటేల్ మాట ఇనుర్రి, వేసే కాడ మనోనికి వెయ్యిర్రు. ఎవరు లోపలికి వచ్చి ఎవరు ఈ అమ్మ వేయలేదు, ఆ ఎల్ల వేయలేదు, మళ్ళీ వేయలేదని ఎవరు చూస్తలేరు. అంటే నేను ఎందుకు చెప్తానంటే మనోడు గెలిచినట్టుంటే రేపు పొద్దుగాల మనకి ఏదైనా పని చేయగలుగుతాం. ఆడు కులపోడు అయితే దారా నేను కులపోడిని అని చెప్పి పోయి మనం ఏదైనా ఫైట్ చేసి పని చేయించుకోవచ్చు. కాబట్టి దయచేసి కుల బాంధవులందరికీ మొక్కేది ఏంటంటే రేపు రాబోయే కాలం లోపల మన చేనేత అన్నల ఐక్యత ఒకటి చాటి మన యొక్క ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్లే కానీ మనోళ్ళు నిలబడితే కంపల్సరీగా మనోళ్ళకు ఓటేయాలని చెప్తూ ఈ కార్యక్రమము ఉద్దేశించి రామన్న గారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీలు పోటీ చేసి రాజకీయంగా రాణించాలన్నారు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల రామ్మూర్తి. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక పూసాల రోడ్లో చేనేత కార్మికులను ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేసి చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓదెల దేవస్థాన చైర్మన్గా చీకట్ల మొండయ్య, అలాగే డైరెక్టర్గా సామల యమున నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు జిల్లా పద్మశాలి సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. చేనేత కార్మికులను ఆదుకోవాలని, ప్రభుత్వ పరంగా అమలయ్యే సంక్షేమ పథకాలను చేనేత కార్మికులకు అందించాలని వారు కోరారు. అనంతరం చేనేత కార్మికులను, మహిళలను ఘనంగా సన్మానించారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ డైరెక్టర్గా సామల యమున హరికృష్ణ దంపతులను సత్కరించారు జిల్లా పద్మశాలి సంఘం నేతలు. మనము యూనిటీగా యూనిటీగా ఉండి కొట్లాడితే కొంతవరకు మనం సాధించుకునే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్నో రిప్రజెంటేషన్ చేస్తున్నాం. మేము సంఘపరంగా కానీ అందరం కలిసి కట్టుగా ఏదో 10 మంది 20 మంది అందరం కలిసి రిప్రజెంటేషన్ చేస్తున్నాం. కొంతవరకు సాధించే ఆస్కారం ఉంది, సాధిస్తున్నాం. కానీ ఇంకెక్కువ మనం సాధించుకోవాలంటే అందరం ఒకటే తాటి మీద ఉండి, ఒకటే యూనిటీగా ఉండి, అందరం ఒక దగ్గర ఉండి మనం ఏమైనా చేసుకుంటే చాలా బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను. దానికి మీరు అందరి సహాయ సహకారం అందించాలి. అంతేకాదు ప్రతి పద్మశాలి కూడా రేపు రానున్న రోజులలో ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా దాంట్లో చాలామంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉండవచ్చు. ఉన్నా లేకున్నా మన వాళ్ళు రాజకీయ రంగంలో ముందుకు వచ్చినట్టుంటేనే మన వ్యవస్థ మనం ఏదైనా కూడా సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చూసినట్టుంటే మనకు ఒకటే చీర అంటారు, ఈ 100కు చీర ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఏ విధంగా వస్తుందని మనం ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. వీరు కనుక నేను అనేది ఒక్కటే, చేనేత వృత్తి మీద ఆధారపడి ఎవరైతే ఇక్కడ పనిచేస్తుండ్రో వారందరి బాగుపడాల్సిన అవసరం, వారందరినీ చూడవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలది, కేంద్ర ప్రభుత్వంది. మేము కోరేది ఒక్కటే, ఇవాళ నూలు కడుగుతున్న తల్లి కానివ్వండి, చేనేత వస్త్రాలను తయారు చేస్తున్న తండ్రి కానివ్వండి, వాళ్లకు నూలు మీద తప్పకుండా ప్రభుత్వాలు సబ్సిడీ మీద నూలు ఇచ్చి అట్టి వారు తయారు చేసిన బట్టను ప్రభుత్వం కొనే విధంగా ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.
మన సొసైటీలో పాపం తెలిసి తెలియకుండా మా కార్మికులందరూ అప్పుల పాలే అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైతే సొసైటీలో అప్పులై ఉన్నారో ఆ అప్పులను ప్రభుత్వం తీరుస్తామని ఈ మధ్యన ఒక ప్రెస్ మీట్ రావడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారు, మన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గారు అందరి కోరిక మేరకు ఏదైతే శ్రీనివాస సొసైటీలో అప్పులు ఉన్నటువంటి ఈ శ్రీనివాస సొసైటీని అప్పుల ఊబి నుంచి తీయించే విధంగా తప్పకుండా జిల్లా వేదికపై ఉన్నటువంటి మా అన్న రామూర్తి అన్న కానీ, ఇటు మా అన్నగారైనటువంటి రమేష్ అన్న గారి నాయకత్వంలో మేము తప్పకుండా ఈ శ్రీనివాస్ సొసైటీని అప్పుల ఊబి నుంచి తీసుకుని వెళ్లే వరకు తప్పకుండా పోరాడతామని రిప్రజెంటేషన్ చేయగానే శాసనసభ్యులు విజయరామరావు గారు, చీకట్ల ముండన్న గారికి, మరియు ఇక్కడ సుల్తానాబాద్లో ఇప్పటి వరకు సుల్తానాబాద్లో డైరెక్టర్ అనే పదవి వరకు అయితే రాలే మన లోకల్లో. అలాంటి మంచి ఉన్నతమైన పదవి సోదరిమణి యమున గారికి ఇవ్వడం చాలా గొప్ప విషయం. మనం అందరం కూడా వారికి క్లాప్స్ ద్వారా ఎమ్మెల్యే గారికి చప్పట్లు కొడదామని ఆశిస్తున్నాం. అదే కార్మికులకు నష్టం జరిగే విధంగా చేసిరు కాబట్టి తను చెప్పింది వాస్తవము. తను మాట్లాడిన దానికి మనం అందరం కూడా వాస్తవంగా మీ సంఘాల నుండి, 2 సంఘాల నుండి కానివ్వండి, జిల్లా పద్మశాలి సంఘం నుండి కానివ్వండి, తీర్మానం చేసి ఆ సంఘాన్ని మనం ఏ విధంగా అయితే లూటిలో ఉందో దాన్ని బయటపడే ప్రయత్నం చేయడం కోసం మీరందరూ కూడా ముక్త కంఠంతో తప్పకుండా కలతల తనులు చప్పట్లతోటి ఆమోదం తెలపవలసిందిగా మీ అందరినీ కులబంధువులను కోరుతున్నాను. తల్లిపాలే బిడ్డకు శ్రీరామ రక్ష, నవజాత శిశువులకు అమృత ఆహారం అని అన్నారు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ తిరుమలరావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలను స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. లైన్ ప్రతినిధులు చూపల్లి తిరుమలరావు, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ కార్యకర్తలతో పాటు పసుపు కుంకుమలు, గాజులు, స్వీట్స్ అందజేసి సీమంత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు అన్నప్రాసన జరిపించారు. బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో లైన్ ప్రతినిధులు వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్, పూసాల సాంబమూర్తి, తమ్మనవేని సతీష్ యాదవ్, దీకొండ భూమేష్, కోడూరు వెంకటేశం, కన్నా రమేష్ గౌడ్, జూపల్లి మాధవరావు, అంగన్వాడీ కార్యకర్త సునీత, పంచాయతీ కార్యదర్శి మౌనిక, కారోబోర్ సంపత్, విజయ్ కుమార్, ఆశా కార్యకర్త ఏఎన్ఎం భూలక్ష్మి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజుతో పాటు గర్భిణీ స్త్రీలు, బాలింతలు పాల్గొన్నారు.